హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ ట్యుటోరియల్స్. మనం ప్రతిరోజు తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుకునే ఒక 20 వాక్యాలను తీసుకుని వాటిని హిందీలో ఎలా చెప్తారు అని తెలుసుకుంటున్న మన ఈ సిరీస్లో మరొక 20 వాక్యాలు నేర్చుకోబోతున్నాం. ఈ వాక్యాలన్నీ కూడా మనం మన 3000 హిందీ సెంటెన్సెస్ బుక్ నుంచి తీసుకుంటున్నాం. ఓకే, విఆర్ ట్యుటోరియల్స్ అందుబాటులో ఉన్న 3000 హిందీ సెంటెన్సెస్ అనే ఈ బుక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం 800 వాక్యాలు నేర్చుకున్నాం. ఇది మన 801వ వాక్యం. क्यों तुम्हें इस कमरे में सोना है. क्यों क्यों అంటే ఎందుకు అని. క్యోं అంటే ఏంటి? ఎందుకు. తుమ్హే నీవు, ఇస్ ఈ, కమరే మే ఇస్ కమరే మే. సార్ మరి మీరు నార్మల్గా యహ్ అంటే ఇది అని చెప్పారు, ఇక్కడ ఇస్ అని చెప్తున్నారేంటి అంటే, ఇక్కడ కమరా అనే ఏదైతే గది అనేది ఏదైతే నౌన్ ఉందో, నౌన్ తర్వాత మనకేమొచ్చింది? కమరే మే, గదిలో అని వచ్చింది. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ మే అనే ప్రత్యయాన్ని జోడిస్తున్నామో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న యహ్ ఇస్ అవుతుందన్నమాట. ఇస్ కమరేమే అనాలి తప్ప యహ్ కమరేమే అనకూడదనమాట. అలాగే ఎప్పుడైతే ప్రత్యయం వచ్చిందో, ప్రత్యయం వచ్చినప్పుడు కమరా, కమరా అంటే గది. ఓకే, కమరా ఆకారాంత నామవాచకాలు ఏవైతే ఉన్నాయో, సంజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఇవేమవుతాయంటే ఏకారంగా మారుతుందన్నమాట. ఎప్పుడు? ప్రత్యయం వచ్చినప్పుడు. ఇలాంటి గ్రామటికల్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే కరెక్ట్గా మీరు మాట్లాడగలుగుతారనమాట. ఓకేనా? చాలామంది గ్రామర్ వద్దు, గ్రామర్ లేకుండా చెప్పండి అంటారు. గ్రామర్ లేకుండా మనం వేరే భాష నేర్చుకోవాలి అంటే మనం డైరెక్ట్గా ఆ భాష మాట్లాడే ఏరియాలోకి వెళ్ళిపోవాలి కంప్లీట్గా. ఓకే, మీరు మీ జీవితం అంతా కూడా అక్కడే సాగించినట్టయితే కనుక మీరు కంపల్సరీ ఆ భాష మాట్లాడాలి. కాబట్టి ఎదుటి వాళ్ళు మాట్లాడేది వింటూ ఉంటారు కాబట్టి రోజంతా, సో ఆటోమేటిక్గా మీకు ఆ భాష వచ్చేస్తుంది తెలుగులోనే. లేదు, మనం అలాంటి ఎన్వైరన్మెంట్ మన చుట్టూ లేదు, మనకు ఎవరు హిందీ మాట్లాడేవాళ్ళు కానీ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు కానీ లేరు అనుకున్నప్పుడు మీరు కంపల్సరీ గ్రామర్ నేర్చుకుంటే మీరు అర్థవంతమైన వాక్యాలు నిర్మించడం నేర్చుకుంటారు. అప్పుడు వాటిని ప్రాక్టీస్ చేస్తూ మీలో మీరు మాట్లాడడం లేదా మీ పక్క తోటివారితో మీరు మాట్లాడడానికి ట్రై చేసినట్టయితే మీకు భాష అనేది కొద్దిగా వస్తుందన్నమాట. అర్థమైందా? అంతేగాని గ్రామర్ లేకుండా మాత్రం నేర్చుకోవాలనుకున్నట్టయితే ఇంకా అదొకటే మార్గం. ఓకే, ఎక్కడైతే హిందీ మాట్లాడుతున్నారో ఆ ఏరియాకి మొత్తం కంప్లీట్గా మీరు షిఫ్ట్ అయిపోవడమే. ఇక్కడ నుండి నేర్చుకోవాలంటే మాత్రం ఇదే మార్గం. ఓకేనా? అక్కడ ఇస్ కమరేమే ఎందుకు వచ్చిందంటే చెప్పాను కదా, ఇక్కడ ఎప్పుడైతే నామవాచకానికి తర్వాత ప్రత్యయం వస్తుందో, ప్రత్యయం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న యహ్ ఏమవుతుంది? ఇస్ అవుతుంది. వహ్ ఉంటే ఉస్ అవుతుంది. అర్థమైందా? ఇస్ కమరే మే, ఈ గదిలో, సోనా హై, నిద్రపోవాలి. ఓకే, క్యోన్ తుమ్హే ఇస్ కమరే మే సోనా హై, మీరు ఎందుకు ఈ గదిలో నిద్రపోవాలి. ఇక్కడ క్యోమ్ అనేది వచ్చింది కాబట్టి క్వశ్చన్ మార్క్ ఇది. సో ఇక్కడ మీరు టెక్స్ట్లో ఒకవేళ మీ దగ్గర బుక్ ఉన్నట్టయితే కనుక ఆ బుక్లో ఇది క్వశ్చన్ మార్క్గా చేయండి, ఎందుకంటే ఇక్కడ ఫుల్ స్టాప్ వచ్చింది. ఓకేనా? సో ఆ విధంగా ఇది క్వశ్చన్. ఇది క్యో అని వచ్చింది కాబట్టి, ఎందుకు అని వచ్చింది కాబట్టి ఇది క్వశ్చన్. ఎందుకు మీరు ఈ గదిలో నిద్రపోవాలి. ఓకేనా? తర్వాత చూడండి. క్యా ఆప్కో చాయ్ నహీ పీనా హై. క్యా ఆప్కో చాయ్ నహీ పీనా హై, మీరు టీ త్రాగకూడదా? మీరు టీ తాగకూడదా? ఓకే, మీరు టీ తాగరా? ఓకే, ఇలా మనం చెప్తున్నాం అనమాట. క్యా ఆప్కో ఏమిటి మీరు, చాయ్ నహీ పీనా హై, మీరు టీ తాగకూడదా? ఓకే, ఇలా. నెక్స్ట్ చూడండి. ఆజ్ దఫ్తర్ నహీ జానా క్యా. ఆజ్ ఈరోజు, దఫ్తర్ అంటే ఆఫీస్, నహీ జానా క్యా. ఓకే, ఈరోజు ఆఫీస్కి వెళ్ళకూడదా? ఈరోజు ఆఫీస్కి వెళ్ళకూడదా? సో ఈ విధంగా. తర్వాత చూడండి. ముజే నయే కపడే నహీ ఖరీదనే హై క్యా. ముజే నేను, నయే కపడే కొత్త బట్టలు, నహీ ఖరీదనా. ఓకే, ఖరీదనే హై క్యా. ఖరీదనా అంటే కొనడం, ఖరీదనే హై క్యా కొనకూడదా, నేను కొత్త బట్టలు కొనుక్కోకూడదా. ఓకే, నేను కొత్త బట్టలు కొనకూడదా. సో ఈ విధంగా. తర్వాత చూడండి. క్యా తుమ్హే హిందీ మే బాత్ నహీ కర్నా హై. క్యా తుమ్హే హిందీ మే బాత్ నహీ కర్నా హై, ఏంటి నువ్వు హిందీలో మాట్లాడకూడదా. ఏంటి నువ్వు హిందీలో మాట్లాడకూడదా. ఓకే, సో ఎలాగా. తర్వాత చూడండి. క్యా తుమ్హే ఆజ్ కుచ్ నయా నహీ పకానా హై. క్యా ఏమిటి, తుమ్హే నీకు అంటే తుమ్హే అంటే నీకు అని వస్తుంది అర్థం.
ఓకే, ఆజ్ ఈరోజు, కుచ్ ఏదైనా, నయా కొత్తది, నహీ పకానా హై వండకూడదా, నువ్వు ఈరోజు ఏదైనా కొత్తది వండకూడదా. సో ఈ విధంగా. తర్వాత చూడండి, ముజే రోజ్ ఇస్ కమరేకి సఫాయి కర్నా పడతా హై. ముజే నీవు, రోజ్ ప్రతిరోజు, ఇస్ కమరేకి ఇక్కడ కూడా చూసారా, ఇక్కడ కీ అనే ప్రత్యయం వచ్చింది. కమరేకి, ఇస్ కమరేకి, యా కమరేకి అనకూడదు, ఇస్ కమరేకి. ఓకే, సఫాయి కర్నా పడతా హై, సఫాయి కర్నా అంటే శుభ్రం చేయడం. సఫాయి కర్నా పడతా హై, ఈరోజు నువ్వు ఈ గది శుభ్రం చేయాలా, సో ఈ విధంగా. ముజే ఏక్ కోట్ ఖరీద్ని హై, నేను ఒక కోటు కొనాలి. ముజే నాకు, ఏక్ కోట్ ఒక కోటు, ఖరీద్ని హై కొనాలి, నేను ఒక కోటు కొనాలి. నెక్స్ట్, మేరే పాపాకో ఏక్ ఘర్ ఖరీద్నా హై. మేరే పాపాకో మా నాన్నగారికి, ఏక్ ఘర్ ఒక ఇల్లు, ఖరీద్నా హై ఓకే కొనాల్సి ఉంది. ఓకే, ఇలా చెప్పొచ్చు అనమాట. మేరీ మాకో ఆజ్ బాజార్ జానా హై. మేరీ మాకో మా అమ్మకి, ఆజ్ ఈరోజు, బజార్కి, జానా హై వెళ్ళాలి, ఈరోజు మా అమ్మ బజార్కి వెళ్ళాలి. సో ఈ విధంగా. నెక్స్ట్ చూడండి, మేరే దోస్త్ కో ఆజ్ అప్నే ఘర్ కో సజానా హై. ఓకే, మేరే దోస్త్ కో నా స్నేహితుడికి, ఆజ్ ఈరోజు, అప్నే ఘర్ తన యొక్క ఇంటిని. ఓకే, ఇక్కడ చూడండి, ఇంటిని అన్నప్పుడు ఇక్కడ కో ఉపయోగించకపోయినా ఏ ఇబ్బంది లేదన్నమాట. ఎందుకంటే తెలుగులో మనం ఇంటిని అంటాము, హిందీలో ప్రాణం లేని వాటికి కో ఉపయోగించకపోయినా ఏ ఇబ్బంది లేదన్నమాట. ఓకేనా, ఘర్ సజానా హై, మేరే దోస్త్ కో ఆజ్ అప్నే ఘర్ సజానా హై, నా స్నేహితుడు ఈరోజు తన ఇంటిని అలంకరించాలి. సజానా అంటే ఏంటి, అలంకరించడం. ఓకేనా, ఒక వర్బ్ నేర్చుకున్నాం ఇక్కడ, సజానా అనే కొత్త వర్బ్ నేర్చుకున్నాం, అలంకరించడం. ఓకే, ఏదైనా ఒక భాష నేర్చుకోవాలి అంటే మనకి ఇలాంటి వర్బ్స్ చాలా తెలియాలన్నమాట. అంటే ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా, నిద్రపోయినప్పుడు కూడా మనం చాలా పనులు చేస్తూ ఉంటాం, అంతే కదా. నిద్రపోతూ ఉన్నప్పుడు కూడా మనం కలగంటాం. ఓకే, అతడు నిద్రపోతూ ఉన్నాడు. ఓకే, నిద్రపోతూ ఉన్నాడు, తనకు గురక పెడతా ఉంటాడు. గురక పెట్టడం అనేది ఒక క్రియ, కలగనడం ఒక క్రియ. ఓకేనా, సో ఇలాగా మనం రోజంతా కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు నేను చెప్పేది వింటున్నారు. ఓకే, నేను బోధిస్తున్నాను లేదా మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు లేదా నేర్చుకుంటూ ఉన్నారు. అలాగే ఈ వీడియో మీరు చూస్తూ ఉన్నారు. ఇలా వీటన్నిటిని మనం ఏమంటామంటే క్రియలు అంటాం అనమాట. ఇలాంటి క్రియలు ఎన్ని తెలిస్తే మనం ఆ భాషలో అంత బాగా మాట్లాడగలుగుతాం. సో మీరు ఒకవేళ ఇలాంటి క్రియల్ని ఒక 1800 క్రియలు మీరు నేర్చుకోవాలనుకున్నట్టయితే 1 ఇయర్లో మేము 1800 వర్బ్స్ నేర్పించే ఒక కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఈ కోర్సులో ప్రతిరోజు కూడా మీకు ఒక 5 వర్బ్స్ అంటే ఇలాంటి క్రియాపదాలు, సజానా, జానా, ఖరీద్నా. ఓకే, ఖరీద్నా కొనడం, జానా వెళ్ళడం, సజానా అలంకరించడం, బనానా తయారు చేయడం, అలాగే పకానా వండడం. ఓకే, సో ఇలాంటివి చాలా అంటే 1800 వర్బ్స్ వరకు కూడా మేము ప్రతిరోజు 5 చొప్పున మీకు టీచ్ చేస్తూ, వాటి మీద ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇస్తూ, మీరు ఓన్గా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఫామ్ చేస్తూ ఉన్నప్పుడు మీకు వచ్చే డౌట్స్ అన్నింటినీ కూడా మేము క్లియర్ చేస్తూ, అలా మీకు ఈ 1800 క్రియాపదాలు నేర్పిస్తాం అనమాట. సో 1800 క్రియలు తెలిస్తే ఒక భాషని మీరు సునాయాసంగా మాట్లాడేయచ్చు. సో అలాంటి కోర్సు ఇది 365 డేస్ కోర్స్. ఈ 365 డేస్ కోర్స్కి మేము ఛార్జ్ చేసేది కేవలం 365 రూపీస్ అంతే. అంటే ఒక్క రోజుకి ₹1 ఖర్చు పెట్టి మీరు ఒక 5 వర్బ్స్ నేర్చుకోవచ్చు. దాంట్లో అంటే 5 వర్బ్స్ నేర్చుకోవడమే కాదు, దాని మీద మీరు ఓన్గా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి ట్రై చేస్తూ, అక్కడ వచ్చే డౌట్స్ కూడా మేము మీకు సపోర్ట్ ఇస్తాం అన్నమాట రోజంతా కూడా. అర్థమైందా? కాబట్టి మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. కేవలం ₹1 మీరు హిందీలో వర్బ్స్ నేర్చుకోగలుగుతారు. అలాంటివి 1800 వర్బ్స్ నేర్చుకోగలుగుతారు మీరు. ఓకే, ప్రతిరోజు ₹1. సో ఇది ఒక సర్వీస్ ఓరియంటెడ్గా మా స్టూడెంట్స్కి మేము చేయడం జరుగుతుంది.
ఎవరైతే ఈ ఛానల్ వీడియోస్ ఫాలో అవుతున్నారో వీళ్ళకి. ఓకే, మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి. మేరీ మాకో ఇస్ వక్త్ చాయ్ బనానా హై. మేరీ మాకో, మా అమ్మగారికి, ఇస్ వక్త్ ఈ సమయంలో ఈ టైంలో చాయ్ బనానా హై అంటే టీ చేయాల్సి ఉంది, చాయ్ చేయాల్సి ఉంది, టీ తయారు చేయాల్సి ఉంది. నా తల్లి ఈ సమయంలో టీ తయారు చేయాలి. సో ఇలా. ఓకే, నెక్స్ట్ చూడండి. మేరే పాపాకో ఆజ్ ఆఫీస్ నహీ జానా పడతా హై. ఓకే, మేరే పాపాకో, మా నాన్నగారికి, ఆజ్ ఈరోజు, ఆఫీస్కి, నహీ జానా పడతా హై వెళ్ళాల్సిన అవసరం లేదు ఈరోజు. ఓకే, అవసరం పడట్లేదు ఈరోజు అని చెప్పడానికి ఈ విధంగా చెప్పచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. మేరా భాయి కో ఆజ్ ఇస్ ఘర్ కో నహీ సజానా పడతా హై. చెప్పాను కదా ఇంతకుముందే, ఇక్కడ ఘర్కి కో ఉంచొచ్చు, తీసేయచ్చు, పర్లేదు. ఓకేనా. మేరా భాయి కో, నా సోదరుడికి, ఆజ్ ఈరోజు, ఇస్ ఘర్ కో నహీ సజానా పడతా హై అలంకరించాల్సిన అవసరం లేదు. తర్వాత చూడండి. క్యా తుమ్హారే పాపా కో ఆజ్ దఫ్తర్ జానా హై. క్యా తుమ్హారే పాపా కో ఆజ్ దఫ్తర్ జానా హై. ఈరోజు మీ నాన్నగారు దఫ్తర్ అంటే ఆఫీస్కి వెళ్ళాలా. సో ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. క్యా తుమ్హారీ మాకో ఖానా పకానా పడతా హై. క్యా ఏమిటి, తుమ్హారీ మాకో మీ అమ్మగారికి, ఖానా పకానా పడతా హై వంట చేయాలా, మీ అమ్మగారు వంట చేయాలా, ఏమిటి మీ అమ్మగారు వంట చేయాలా. సో ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి. ముజే జానా థా. ఇక్కడ ఇంతకుముందు వరకు కూడా జానా హై అని వచ్చింది. పడతా హై, పకానా పడతా హై, జానా హై, ఖానా హై లేదా పకానా హై ఇలా వచ్చింది. అయితే ఇక్కడ ఏమొచ్చింది, సహాయక్రియ వచ్చేసరికి వర్తమానకాలిక సహాయక్రియ వచ్చిందనమాట. వీటిని ఏమంటాం మనం, వర్తమానకాలిక సహాయక్రియలు అంటాం. హూ, హో, హై, హై వీటిని ఏమంటాం మనం, వర్తమానకాలిక సహాయక్రియలు అంటాం. అయితే ఎప్పుడైతే థా, థే, థీలు వచ్చాయో, థా, ఓకే, రెండవ థా, ఓకే, ఈ థా వచ్చిందో, థా, థే, థీ ఈ మూడు వచ్చాయో వీటిని భూతకాల సహాయక్రియలు అంటాం అనమాట. భూతకాలం అంటే పాస్ట్ టెన్స్ సంబంధించిన సహాయక్రియలు అంటాం. జానా థా, అయితే జానా హై వచ్చినప్పుడు వెళ్ళాలి అని వచ్చింది, అర్థం వచ్చింది. జానా థా అంటే వెళ్ళాల్సి ఉండెను అని అర్థం అనమాట. వెళ్ళాల్సి ఉండెను, నేను నిన్న వెళ్ళాలి అయితే వెళ్ళలేదు, నేను ఇది చెయ్యాలి కానీ చెయ్యలేదు, ఇలాంటి అర్థంలో మనం తీసుకొచ్చాను. ముజే జానా థా అంటే నేను వెళ్ళవలసి వచ్చింది అని, లేదా నేను వెళ్ళవలసి ఉండే అంటే నేను వెళ్ళాల్సి ఉండేది, ఓకేనా, లేదా నేను వెళ్ళాల్సి వచ్చింది ఎప్పుడు, గతంలో. అదే జానా హై అంటే నేను ఇప్పుడు వెళ్ళాలి, ఓకే. అదే గతంలో చెప్పుకునేటప్పుడు నేను వెళ్ళాల్సి వచ్చింది, ఓకే, నేను వెళ్ళాల్సి వచ్చింది అలా అనమాట. ముజే మిల్నా థా, నేను కలవాల్సి వచ్చింది, కలవాల్సి ఉండేది. ముజే మిల్నా థా, నేను కలవాల్సి వచ్చింది లేదా నేను కలవాల్సి ఉండినది అలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి. ముజే కపడే ధోనే థే, నేను బట్టలు ఉతకాల్సి వచ్చింది. ముజే కపడే ధోనే థే, నేను బట్టలు ఉతకాల్సి వచ్చింది ఈ విధంగా చెప్పొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం మరొక 20 వాక్యాలు నేర్చుకున్నాం. ఇక్కడితో మనం 820 వాక్యాలు నేర్చుకున్నట్టు. ఈ వాక్యాలన్నింటినీ కూడా మనం మన 3000 హిందీ సెంటెన్సెస్ అనే ఈ బుక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఈ బుక్ మీకు ప్రింటెడ్ బుక్ కావాలనుకున్నట్టయితే కాల్ చేయండి 9603339977. ఈ బుక్లో ఇలాంటి డే టు డే లైఫ్లో మనం యూజ్ చేసే సెంటెన్సెస్ చాలా, అంటే 3000 సెంటెన్సెస్ దీంట్లో అవైలబుల్ ఉంటాయి. సో ఈ సెంటెన్సెస్ అన్ని మీరు పక్కాగా నేర్చుకున్నట్టయితే, సీరియస్గా మీరు దీని మీద టైం స్పెండ్ చేసి అన్నింటినీ కూడా, అన్ని స్ట్రక్చర్స్ని కూడా మీరు బాగా అర్థం చేసుకుంటూ మీరు నేర్చుకున్నట్టయితే మీరు మీ డే టు డే లైఫ్లో హిందీ మాట్లాడడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి వాక్యానైనా కూడా మీరు మాట్లాడగలుగుతారు. ఓకే, సో అంత మంచి బుక్ ఇది. సో ఈ బుక్ మీరు పర్చేజ్ చేయాలంటే 9603339977 ఈ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.